పీజీవీటీ అంటారు. అంటే ప్రిమిటివ్ ట్రైబల్ వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో అంటే మొత్తంగా 500 రకాల ట్రైబ్స్ ఇండియాలో ఉంటే అందులో ఒక 50 రకాల ట్రైబ్స్ మోస్ట్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో మాత్రమే వీళ్ళు పరిమితమై పనిచేస్తున్నారు. ట్రైబల్స్లో కూడా డెవలప్డ్ అయిన ట్రైబల్స్కి వీళ్ళ అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ లంబాడి వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా వంట మనుషులు, ఆడవాళ్ళు అయితే వంట మెయిడ్స్ వాళ్ళంతా వీళ్ళే ఉన్నారు ట్రైబల్సే. అట్లాగే కార్ డ్రైవర్లు, క్యాబులు, ఆటోలు వీళ్ళంతా వాళ్ళే వచ్చేసారు. అలాగా వాళ్ళు డెవలప్ అయినాక వాళ్ళ అవసరం మావోయిస్టుల అవసరం వాళ్ళకు ఉండదు. సో కాబట్టి ఎక్కడైతే డెవలప్మెంట్ లేకుండా అట్టడుగున ఉంటారో ఆ ప్రజలకు మాత్రమే మావోయిస్టుల అవసరం ఉంటుంది. ఆ ప్రజల్ని వీళ్ళు వెళ్ళినాక వీళ్ళే డెవలప్ చేసేస్తారు వీళ్ళకి తెలియకుండానే. అంటే వీళ్ళకి ఆ ప్రోగ్రామ్ ఏమి ఉండదు, డెవలప్ చేసి వీళ్ళని మన నుంచి దూరం చేయాలనేది ఏమి ఉండదు. కానీ డెవలప్ అనివార్యంగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ చదువు చెప్పిస్తారు, అక్కడ హెల్త్కి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, వాళ్ళల్లో కొంత వైద్యం అది నేర్పిస్తారు. దాని తర్వాత అక్కడ అగ్రికల్చర్ డెవలప్ కోసం చిన్న చిన్న కుంటలు, కాలువలు తవ్వించుకుంటారు అందరితో కలిసి. వాళ్ళకి పంటలకు సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తారు. ఇవన్నీ చేయడంతో కొంతకాలంలో అక్కడ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. రెండోది గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, టూ ప్రోంగ్డ్ అప్రోచ్ అంటారు. అంటే ఒక పక్క వీళ్ళని వైలెన్స్లో వీళ్ళని చంపేయడం, అరెస్టులు చేయడం ఒక పక్క చేస్తారు, రెండో వైపు డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా అక్కడ మొదలు పెడతారు. సో ఇలాగా ఏమవుతుందంటే ఓవరాల్గా డెవలప్మెంట్ అయిన చోట ఇంక వీళ్ళ అవసరం ఉండదు. అందుకని వాళ్ళకి సరెండర్ అవ్వడమో చనిపోవడమో అన్న రెండే మార్గాలు ఉన్నప్పుడు, వేరే మార్గం లేనప్పుడు ఏం చేస్తారు, కళ్ళ ముందే చనిపోతా ఉన్నాం కాబట్టి సరెండర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే ఇప్పుడు గణపతి కూడా సరెండర్ అవుతాడు అనే వార్త వైరల్ అవుతుంది. ఆయనకి 1949 ఆయన ఇయర్ ఆఫ్ బర్త్. సో 76 ఏళ్ళు 77 ఏళ్ళు ఆయనకు ఉన్నాయి. సో ఈ వయసులో మరి ఆయన ఎక్కడున్నాడు అనేది ఇప్పటి వరకు ఆయన దగ్గర నుంచి ఒక ప్రకటన కానీ ఏమీ లేదు. రెండు అవకాశాలు ఉన్నాయి. ఆయన విదేశాల్లోకి వెళ్ళిపోయి ఎక్కడో చోట దాక్కొని ఉండడం, ఎందుకంటే ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీలతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఆ కమ్యూనిస్ట్ పార్టీలతో. టర్కీ కానీ ఫిలిప్పైన్స్ కానీ యూరోప్లో కొన్ని దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి సింపథెటిక్గా ఉండే పార్టీలు ఉన్నాయి. అలాంటి వాళ్ళతో గణపతికి సంబంధాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గణపతి సుదీర్ఘ కాలం నుంచి ఉద్యమంలో ఉన్నాడు. ఒక రకంగా కొండపల్లి తర్వాత ఉద్యమాన్ని విస్తరించడం కానీ, ఉద్యమాన్ని గట్టిగా నిర్మించడం కానీ చేసింది ఎవరంటే గణపతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 90స్లో కొండపల్లి వర్గం గణపతి వర్గంగా చీలిపోయారు. 91, 92 ప్రాంతంలో చీలిపోయినాక కొండపల్లి వర్గంలో పిడికిడి మంది మాత్రం బయటకు వచ్చారు. వాళ్ళు కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళు కొద్ది రోజులు ఏదో ట్రై చేసి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తారు. గణపతి వర్గం మాత్రమే గట్టిగా ఉండి పనిచేసింది. మేము వెళ్ళినప్పుడు కూడా గణపతి వర్గంలో చేయడం కరెక్ట్గా అదే టైంలో వెళ్ళాం మేము, చీలిక టైంలో. సో గణపతి అక్కడి నుంచి ఉద్యమాన్ని నిర్మిస్తూ వచ్చాడు. దాని తర్వాత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అని ఉండేది, ఎంసీసీ అండ్ పియు అని ఉండేది, పార్టీ యూనిటీ. ఈ రెండు బలంగా సెంట్రల్ ఇండియా అండ్ నార్త్ ఇండియాలో పనిచేసేవి. వాళ్లతో 10 ఏళ్ల పాటు గణపతి ఆధ్వర్యంలో పీపుల్స్ వార్ పార్టీ చర్చలు జరిపింది. 90ల నుంచి జరుపుకుంటూ వచ్చి 2004 నాటికి వాళ్ళతో మమైకం అయ్యి అందరూ కలిసి సిపిఐ మావోయిస్ట్ అనే పార్టీగా ఏర్పడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పార్టీ అనేది ఏర్పడింది. పీపుల్స్ వారు అనేది వదులుకున్నారు, పియు వదులుకున్నారు, ఎంసీసీ వదులుకొని 3 కలిసి మెర్జ్ అయ్యి అలాగే ఏర్పడింది. దీనికంతా కూడా గణపతి ఆయన ప్లానింగ్ కావచ్చు, ఆయన స్ట్రాటజీస్ కావచ్చు, అది ప్రధానం అని చెప్తున్నారు. గణపతి ఏంటంటే మిలిటరీ గై కాదు, బ్రెయిన్ గై అని చెప్పచ్చు. అంటే స్ట్రాటజీస్ వేయడం, సైద్ధాంతిక క్లారిటీ పార్టీకి అందించడం. ఎందుకంటే గణపతి వర్గమే క్లాసులు పెట్టడం, పొలిటికల్ క్లాసులు పెట్టడం, కొత్తగా వచ్చిన కేడర్కి పొలిటికల్గా ట్రైనింగ్ ఇవ్వడం, రాజకీయ అవగాహన కల్పించడం, మనం ఎలాంటి విప్లవం చేస్తున్నాము, మన మార్క్సిజం అంటే ఏంటి, లెనిజం అంటే ఏంటి, మావో ఆలోచన విధానం అంటే ఏంటి, నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే ఏంటి, ఇండియన్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా కల్పించడం అనేది గణపతి ఆధ్వర్యంలోనే జరిగిందన్నమాట. అంటే పొలిటిసైజేషన్ అనేది బాగా క్లారిటీగా వచ్చిన కేడర్కి చెప్పడం అనేది గణపతి ఆధ్వర్యంలో జరిగింది. ఆ రకంగా గణపతి చాలా ఇంపార్టెంట్. 2018లో ఆయన రిజైన్ చేసేసాడు పార్టీకి, అంటే పార్టీకి కాదు సెక్రటరీగా, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్
మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఆయన రిజైన్ చేసాడు. ఆ తర్వాత వేరే వాళ్ళు ఉన్నారు. చివరిలో నంబాల కేశవరావు ఉండి ఆయన చనిపోయినాక ఇప్పుడు దేవజీ ఆ పొజిషన్లో ఉన్నాడు. సో కాబట్టి గణపతి ఒకటి సీరియస్గా గాయపడి హెల్త్ గాయపడకపోవచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్లో ఆయన సరిగ్గా మాట్లాడలేని పరిస్థితులు ఎక్కడైనా ఉండొచ్చు, లేదు విదేశాల్లో అయినా ఉండొచ్చు. సో వీళ్ళెందుకు ఇప్పుడు ఆయన ఉంటే ఏంటి వీళ్ళకి నష్టం అంటే, సింబాలిక్గా గణపతి సరెండర్ అయిపోతే దేశంలో అసలు మావోయిస్ట్ పార్టీ అనేది లేకుండా చేసేసామని చెప్పుకోవడానికి సింబాలిక్గా బాగుంటుంది. లేదంటే గణపతి ఇంకా ఉన్నాడు కదా అన్న ఒక నెరేషన్ వస్తుంది. అందుకని గణపతిని కూడా సరెండర్ కనీసం చేయించుకోగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ సక్సెస్ అయినట్టుంది. ఆ క్రెడిట్ తామే పొందాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సారంగపూర్ సంబంధించిన వ్యక్తి, టీచర్గా కొంతకాలం పనిచేశాడు. సో కాబట్టి ఆయన్ను సరెండర్ చేయించే కార్యక్రమం ఇప్పుడు ప్లానింగ్లో ఉందని చెప్తున్నారు. దీని పేరు ఆపరేషన్ ఆమ్నెస్టీగా వీళ్ళు పెట్టారనమాట ఇక్కడ తెలంగాణ పోలీసులు. సో ఇప్పటివరకు అయితే సక్సెస్ అయ్యారని చెప్పాలి తెలంగాణ పోలీసులు కూడా, ప్రభుత్వం కానీ పోలీసులు కానీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో. గణపతిని కూడా సరెండర్ చేయించగలిగితే మాత్రం వీళ్ళకి దేశంలో వీళ్ళ పేరు మారుమోగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది.